హాయ్ అండి, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలోనే 300 మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు రెసిపీ అయితే నూనె వంకాయ. నూనె వంకాయని నింపుడు వంకాయ అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. నూనె వంకాయకి నింపుడు వంకాయకి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ డీటెయిల్స్ అన్ని రెసిపీ చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ లో 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి, 4 టమాటాలు, వంకాయలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్ ఆఫ్ ధనియాలు వేసుకోవాలి. బాగా వేయించుకోండి ధనియాలని. అందులోనే కొబ్బరి, ఈ 2 నూనె లేకుండానే వేయించుకోవాలి. నూనె అనేది ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేయమన్నమాట. నార్మల్ గా నూనె లేకుండానే ధనియాలు కొబ్బరి 2 వేయించుకోవాలి. ధనియాలు స్మెల్ రావాలి బాగా. తర్వాత 1 కప్ ఆఫ్ ఆనియన్స్ బాగా రెడ్ గా వేయించుకోవాలి. ఇది కూడా ఆయిల్ లేకుండానే వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. 2 బాగా వేగాక 1 కప్ ఆఫ్ శనక్కాయలు, అవి కూడా బాగా వేపుకోవాలి. తర్వాత నువ్వులు అన్ని బాగా వేయించుకొని ధనియాలు, కొబ్బరి, ఉల్లిగడ్డ, కరివేపాకు అండ్ శనక్కాయలు, నువ్వులు అన్ని పక్కకి తీసి పెట్టుకోండి. అన్ని ఆయిల్ లేకుండానే వేపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నిటిని మిక్స్ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు వంకాయలు తీసుకొని 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఘాటు పెట్టుకున్న వంకాయని ఆయిల్లో వేసుకోవాలి. సో నూనె వంకాయకి నింపుడు వంకాయకి తేడా ఇది. నార్మల్ గా వంకాయని స్టఫ్ నింపుకొని కర్రీ చేసుకుంటారు, కానీ నేను ఇక్కడ వంకాయని ఆయిల్లో డైరెక్ట్ గా ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను అనమాట. సో దీనివల్ల వంకాయ అనేది చిరమకుండా వంకాయ నీట్ గా కర్రీ వస్తుంది. సో ఇప్పుడు వంకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేయడం వల్ల కూడా వంకాయ అనేది ఎక్కువసేపు మనము మగ్గించిన అవసరం లేదు కర్రీలో. సో ఫ్రై చేసిన వంకాయలు పక్కకి తీసుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత అందులోనే 1 ఆనియన్, తర్వాత 1 పచ్చిమిర్చి చిలికలు చిన్న కట్ చేసుకొని వేసుకోండి. ఒకసారి కలుపుకొని తర్వాత కొంచెం మెంతం కూర వేసుకోండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మెంతం కూర అనేది స్మెల్ ఫ్లేవర్ బాగా రావాలి. ఆయిల్ బాగా ఫ్రై అయ్యి తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ చాలు. అన్నింటిని బాగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆయిల్లో అన్ని బాగా ఫ్రై కావాలి. తర్వాత ఆ 4 టమోటాలని బాగా మిక్స్ పట్టుకొని ప్యూరీ చేసుకొని ఆయిల్లో యాడ్ చేయాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. కలిపి క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ స్టవ్ మీడియంలో పెట్టేసి వదిలేసేయండి. ఆయిల్ అనేది అలా బాగా పైకి రావాలన్నమాట. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం ఆప్షనల్, మీ ఇష్టం. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నార్మల్ గా తినే వాళ్ళు నార్మల్ గా వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి కలిపి మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న పేస్ట్ ని అందులో కలుపుకోవాలి. ఆ టమాటా ప్యూరీ ఈ మిక్సర్ బాగా మిక్స్ అవ్వాలి. అలా కలుపుకోండి. మీకు ఇంకా కారం కొంచెం తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
ఆ తర్వాత ఒక 5 minutes మూత పెట్టేసి స్టవ్ సిమ్ లో పెట్టండి. ఇప్పుడు స్టవ్ మూత తీసేసి ఆయిల్ అట్లా బాగా పైకి తేలాలన్నమాట. సో అప్పుడే మన మిక్చర్ అనేది బాగా ఒక 10 minutes నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసు యాడ్ చేసుకోండి. మీకు కన్సిస్టెన్సీ తిక్కుగా అనిపిస్తే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసిన వంకాయలని కర్రీలో వేయండి. వేసి కలపాలి బాగా. ఎక్కువ కలపొద్దు, ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. సో ఇప్పుడైతే నింపుడు వంకాయకి కాంబినేషన్ గా బగారా రైస్ అయితే చేస్తున్నాను. కొంచెం బటర్ ఆయిల్ కాంబినేషన్ తో వేసుకోండి. అందులోకి గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగం, యాలకులు వేసేసి మగ్గించండి. తర్వాత ఒక కప్ ఆఫ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి చీరికలు, మెంతం కూర, ఇవి ఆయిల్లో బాగా వేగాలన్నమాట. ఇవి కలర్ చేంజ్ అవుతేనే మనకు రైస్ అనేది కలర్ వస్తుంది. సో ప్లెయిన్ గా చేస్తున్నాను. సో ఇవన్నీ బాగా కలర్ చేంజ్ అయ్యాక అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 tables ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. సో ఆ తర్వాత ఎసురుకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. సో ఎసురు మరిగాక అందులోకి రైస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ ఈ రెసిపీ అందరికీ తెలుసు, బట్ ఏమంటే వంకాయలకి కాంబినేషన్ గా చేశానని చెప్పడానికి చూపిస్తున్నాను అంతే. నేనైతే బాస్మతి రైస్ యూజ్ చేశాను అనమాట. సో కలర్ రైస్ కి బాస్మతి అయితే కొంచెం బాగా సెట్ అవుతుందని ఆ రైస్ యూజ్ చేశాను. సో ఇప్పుడైతే మనం వంకాయ చూసేద్దాము. చూడండి, వంకాయ బాగా ఆయిల్ బయటికి తేలింది. ఒక్కసారి జస్ట్ అలా కలుపుకోండి. ఎక్కువ కలపొద్దు, చెప్పాను కదా, మళ్ళీ ఎక్కువ కలిపితే వంకాయ అనేది చిరిగిపోతుంది. ఆల్రెడీ దాన్ని ఆయిల్ ఫ్రై చేసాము. లాస్ట్ లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోండి. దానికి కలపనవసరం లేదు. ఇప్పుడైతే మన రెసిపీ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకున్నాము. సో ప్లెయిన్ బగారా రైస్, దానికి కాంబినేషన్ నూనె వంకాయ రైస్, వంకాయ ప్లేట్ లోకి సర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలు తిని దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. చూడండి. సో వాళ్ళకైతే నచ్చిందంట. మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ వారాహి కిచెన్స్. థ్యాంక్ యూ.